నకిలీ మద్యం కేసులో కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితుల్ని సిట్ అధికారులు రెండో రోజు విచారణ చేశారు. వారి వ్యాపారంలో భాగస్వాములెవరు, ఎవరి ఆదేశాల మేరకు నకిలీ మద్యం తయారీని ప్రారంభించారు అంటూ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. నకిలీ మద్యం కేసులో నిందితుల్ని రెండో రోజు సిట్ అధికారుల బృందం విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ స్టేషన్లో సుదీర్ఘంగా ప్రశ్నించింది. నకిలీ మద్యం తయారీ కేసులో ఎవరెవరు భాగస్వాములు, ఎంత పెట్టుబడి పెట్టారు, తెర వెనుక ఉండి పర్యవేక్షించేవారు ఎవరు, ఎవరి పాత్ర ఎంత తదితర ప్రశ్నలను ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుపై ప్రత్యేక దర్యాప్తు బృందం సంధించి సమాధానాలు రాబట్టింది. ఎక్కువ ప్రశ్నలు వైసీపీ నేత జోగి రమేష్ పాత్ర, కుట్రకోణం నిగ్గు తేల్చేందుకు అడిగినట్లు తెలిసింది. అతని సోదరుడు జగన్మోహన్ రావును కూడా విచారించారు. ఏటూ నుంచి దర్యాప్తునకు ఉపయోగపడే సమాచారమేదీ రాలేదని తెలిసింది. A1, A2లను నకిలీ మద్యం వ్యవహారంలో అనేక అంశాలకు సంబంధించి మరింత లోతుగా ప్రశ్నలను సంధించారు. సోదరులిద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఇంటరాగేషన్ చేశారు. 2 గదుల్లో సాగిన విచారణను ఆసాంతం వీడియో చిత్రీకరించారు. రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో సాగిన నిందితులు ఇచ్చిన సమాధానాలను రికార్డు చేశారు. ఈ కేసులో కీలక నిందితులైన జనార్దన్ రావును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ ఎక్సైజ్ స్టేషన్ కు వచ్చి స్వయంగా ఇంటరాగేషన్ చేశారు. నిందితుడి నుంచి పలు వివరాలు రాబట్టారు. మద్యం వ్యాపారంలోకి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, దీని వెనుక ఎవరి ప్రభావం ఉంది అని ప్రారంభించి ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు వరకు అన్ని అంశాలపై కూలంకషంగా ప్రశ్నించారు. ఇప్పటి వరకు నకిలీ మద్యం ద్వారా ఎంత మేర వ్యాపారం జరిగిందని అడిగారు. రెండో రోజు కూడా వైసీపీ నేత జోగి రమేష్ ప్రోద్బలంతోనే ఇందులోకి దిగినట్లు చెప్పాడని తెలిసింది. 2 ప్రాంతాల్లోనే కాకుండా ఇంకా ఏ ప్రాంతాల్లో తయారీని చేపట్టారని ఆరా తీసినట్లు సమాచారం. ఈ మద్యాన్ని ఏ బార్లు, దుకాణాలకు సరఫరా చేశారని ప్రశ్నించడంతో పలు బెల్ట్ షాపులు, బార్లు, లిక్కర్ షాపులకు సరఫరా చేసేవారమని ఇంటరాగేషన్లో ప్రధాన నిందితుడు వెల్లడించాడు. ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేయాలన్నది తన ఆశ అని, దీనికి ఆర్థికంగా సాయం చేస్తానని జోగి రమేష్ మాట ఇచ్చారని విచారణలో A1 చెప్పాడు. వైసీపీ హయాంలో అక్రమ మద్యం వ్యాపారానికి అప్పటి మంత్రి జోగి అందించిన అండదండల గురించి లోతుగా ప్రశ్నించి ఆధారాలు రాబట్టేందుకు దృష్టి పెట్టినట్లు తెలిసింది.